నా సాక్ష్యం ఏంటంటే ఫిబ్రవరి 11 మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో నేను నా డ్యూటీ పూర్తి చేసుకొని వస్తుండగా చర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియా దగ్గర లారీ యాక్సిడెంట్ జరిగింది. అనుకోని రీతిగా నేను వెళ్తున్న మార్గంలో లారీ అతను రోడ్డు మధ్యలో ఉన్నాడు. సడన్గా లెఫ్ట్ టర్న్ అవ్వడం వలన లారీ ముందున్న వెహికల్ ప్లస్ నేను నా వెనుక ఉన్న వెహికల్ లారీ లెఫ్ట్ టర్న్ సడన్గా టర్న్ అయ్యేసరికి లారీకి ఉన్న సెకండ్ టైర్ నేను వెళ్తున్న నా బండికి అది గుద్దుకోవడము, నా బండి అంతా ఆ టైర్ కిందికి వెళ్ళి ముందు టైర్ హ్యాండిల్ అంతా స్క్వీజ్ అయిపోవడం, లారీ మధ్య లోపలికి నేను స్కిడ్ అయ్యి లోపలికి వెళ్ళడం జరిగింది. అసలు అనుకోని రీతి అసలు నేను ఆ క్షణంలో నేను అయిపోయాను, నా పని అయిపోయింది, ఇంకా చనిపోతాను అని ఇంకా నేను అనుకున్నాను. కానీ దేవుడు అనుకోని రీతిగా నేను లారీ మధ్యలో పడ్డగానే దేవుడు తన దూతలను ఏర్పరచుకొని నన్ను బయటికి లాగినట్టుగా నేను ఆ సమయంలో నేను టర్న్ అయ్యి బయటికి రావడం జరిగింది. అసలు ఆ సమయంలో నా పట్ల దేవుడు గొప్ప మేలు చేశాడని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే దేవుడు కనుక నా పట్ల ఉండకపోతే నేను అసలు ఈరోజు నేను సజీవ లెక్కలో ఉండేవాడిని కాదు. అసలు చెప్పాలంటే 3 weeks బ్యాక్ సింగ్ ఫర్ జీసస్ కాంటెస్ట్లో జాన్ వెస్లీ అన్న వాళ్ళు క్రైస్ట్ వర్షిప్ సెంటర్ నుంచి వాళ్ళు ఒక సాంగ్స్ కాంటెస్ట్ కండక్ట్ చేశారు. అందులో 750 సింగర్స్ కాంటెస్ట్స్ వాళ్ళ వీడియో క్లిప్స్ పంపించడం జరిగింది. దాంట్లో 50 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు. ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే లిస్ట్లో నాది ఉంది. నేను 11th నైట్ రాజమండ్రికి టికెట్స్ బుక్ చేసుకొని వెళ్ళాలి. కానీ 11th మధ్యాహ్నము 1:30 ప్రాంతంలో నాకు అనుకోని రీతిగా ప్రమాదవశాత్తు నాకు లారీ యాక్సిడెంట్ జరగడం జరిగింది. అసలు ఈ దెబ్బలతో అసలు ఈ గాయాలతో ఉన్నాను. అసలు నేను వెళ్ళగలనా లేదా అసలు నాకు అంతా ఏం అయోమయంగా ఉండే. ఆ సమయంలో నేను లారీ కింద పడి నాకు ఈ గాయాలతో చూసేసరికి అసలు నా పరిస్థితి ఏంది, నా పిల్లల పరిస్థితి ఏంది, అసలు నా ఫ్యామిలీ ఏమైపోతుంది ఇంకా నేను అని ఆ సమయంలో నా మైండ్లో చాలా ఆలోచనలు, రకరకాల ఆలోచనలు నా మైండ్లో తిరిగాయి. దేవునికి ఎంత స్తుతించినా ఎంత అప్పుడు ఆ క్షణాన ప్రభువా అయిపోయాను అనుకున్నా ప్రభువా, నా లైఫ్ అయిపోయింది అనుకున్నాను ప్రభువా. ఇంకా ఏం లేదు, సరెండర్, ఇంకా నేను చనిపోతాను, ఇంకా అయిపోయిందని అనుకున్నాను. ఈ చేతికున్న ఈ మోచేయి స్క్వీజ్ అయిపోవడము, దాంట్లో రాళ్ళు ఇరకడము, ఈ అరిచేయిలో కూడా రోడ్డుకున్న రాళ్ళు చేతిలో ఇరికిపోవడము, అవన్నీ అసలు చాలా అంటే చాలా అసలు చూడడానికి భయంకరంగా ఉంది. అసలు మోకాలు కొట్టుకుపోయింది, కాళ్ళు మడిమ దగ్గర స్ప్రెయిన్ అయింది. ఆ రోజు ఆ క్షణం ఊహించుకుంటే చాలా భయం వేస్తుంది. ఆ సమయంలో అసలు లారీ గుద్దేసిన వాడు అసలు కనీసం ఆగకుండా చూసి వెళ్ళిపోయాడు. కానీ మళ్ళీ ఏమైందో అని వెనక్కి కూడా రాలేదు. అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళు వచ్చేసి అయ్యో తమ్ముడు, అసలు ఇక్కడ ఈ ప్రాంతంలో యాక్సిడెంట్ అయిన వాళ్ళు అసలు ఎవ్వరు బ్రతకలేదు, అసలు నువ్వే అసలు ఫస్ట్ పర్సన్ ఇక్కడ యాక్సిడెంట్ అయిన వాళ్ళల్లో ప్రమాదం నుంచి బయటపడింది, నువ్వు ఒక్కనివే తమ్ముడు అని అక్కడున్న వాళ్ళందరూ వచ్చి నన్ను లేపి నా బండి వాళ్ళు పక్కకు పెట్టేసి నన్ను పక్కన కూర్చోబెట్టి మీ వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పండి అని అడిగారు. ఫోన్ చేస్తామా అది అనేసి అంటే నేను అసలు నాకు మాట్లాడాలి కూడా రావట్లేదు. అసలు నాకంతా షాక్లో ఉన్నాను. నేను సమయంలో అసలు నాకేం కాలేదు అనేసి చెప్తున్నాను, ఐఎమ్ ఓకే అంటున్నాను. కానీ నాకు అసలు ఊపిరి తీర్చుకోవడానికి కూడా చాలా ఇది ఉంది. ఒక పక్కన ఎండలు బాగా కొడుతున్నాయి, అసలు శ్వాస రావట్లేదు, బట్టలు అన్నీ చెరిగిపోయినాయి, ప్యాంట్ చెరిగిపోయింది, షర్ట్ చొక్కా చెరిగిపోయింది, ఈ చుట్టూ చేతులకు కాళ్ళకు అంతా చూస్తే అన్ని గాయాలతో నిండిపోయి ఉంది, బ్లడ్ వస్తుంది.
అసలు ఆలోచించుకుంటున్నాను, అసలు నా పిల్లలు ఏమైపోతారు, మా ఫ్యామిలీ ఏమైపోతుంది, అసలు ఏంటి ఇలా అయిపోయింది, నా పిల్లలు నా భార్య ఏమైపోతారని ఆ క్షణంలో నేను చాలా ఆలోచిస్తే నేను చాలా భయం వేసింది. అసలు ఇప్పుడు ఈ క్షణాన నేను చనిపోతే వాళ్ళకి దిక్కేవారు ఇంకా. కానీ మన దేవుడు గొప్పవాడు, నన్ను సజీవ లెక్కలో ఉంచినందుకు. ఆ సమయంలో ఒక బ్రదర్కి కాల్ చేయడం జరిగింది. ఆ బ్రదర్ వెంటనే వచ్చి నియర్ బై ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళి డ్రెస్సింగ్ అంతా చేసేసి డాక్టర్తో మాట్లాడి దగ్గరుండి చూసుకొని మంచి ట్రీట్మెంట్ ఇప్పించి, బ్రదర్ ఏం కాదు మీరు కంగారు పడకండి అని చెప్పి నన్ను ధైర్యపరిచి మళ్ళీ తన వెహికల్లోనే తీసుకెళ్ళాడు. మా మిస్సెస్ వేరే ప్రేయర్లో ఉన్నది, అప్పుడు తను కాటేజ్ ప్రేయర్లో ఉన్నది. నేను ఇంతసేపు అడుగుతుంది, వస్తా ఉంటున్నాను రావట్లేదు, ఏమైంది ఇంకా అనేసి అడుగుతుంది. పిల్లలేమో స్కూల్ దగ్గర ఉన్న వాళ్ళని పిక్ చేసుకొని రావాలి, నేనేమో ఇంకా ఇక్కడే ఉన్నాను. మా మిస్సెస్ ఏమో ప్రేయర్లో ఉంది, ప్రేయర్ అయిపోయి నా కోసం వెయిట్ చేస్తుంది. ఆల్మోస్ట్ 2 hours వెయిట్ చేయించాను. నా బండి కూడా అప్పుడు బ్రదరే మెకానిక్స్ వాళ్ళతో మాట్లాడి దగ్గరుండి వాళ్ళకు అప్పచెప్పేసి నన్ను తీసుకొని వెళ్ళి మా మిస్సెస్ ఉన్న కాటేజ్ ప్రేయర్ దగ్గరికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళగానే తనకు ఫోన్ చేయగానే కిందికి వచ్చేసింది. కిందికి రాగానే చూసి తను షాక్ అయింది. అసలు చూడగానే అసలు ఏడుస్తూ వస్తుంది. అసలు ఏమైంది ఏంటి కట్టలేంది చేతికి ఇవన్నీ చూసి చాలా ఏడ్చేసింది. అసలు ఏం కాలేదురా, ఏం కాదు, చిన్న దెబ్బ అని చెప్పేసే కదా ఇంకా అక్కడ నుంచి మూవ్ అయినాము. బ్రదర్ అసలు చాలా హెల్ప్ చేశారు. ఆ బ్రదరు, దేవుడు ఆ సమయంలో బ్రదర్ని యూజ్ చేసుకున్నాడు. దేవునికే వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభు. ఇంక చెప్పాలంటే ఇంకా ఇంటికి వచ్చాక దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చాడు. 1 year నుంచి మనం సాంగ్స్ పాడుతున్నాం. దేవుడు మార్గం తెచ్చాడు. సింగ్ ఫర్ జీసస్ కాంటెస్ట్లో అంతమందిలో సెలెక్ట్ అయ్యాను కాబట్టి చాలామంది పార్టిసిపేషన్ చేశారు. కానీ నాకు వచ్చింది కాబట్టి నేను ఈ దెబ్బలు సైతం నేను లెక్క చేయకుండా వెళ్తేనే బాగుంటుంది అనేసి నేను మా మిసెస్ని ఒప్పించేసి వెళ్ళాను. అసలు ఫుల్ బాడీ పెయిన్స్, అసలు చెయ్యి కాళ్ళు అసలు సపోర్ట్ కూడా లేదు. అసలు మీ ఇంట్లో వాళ్ళకి చెప్దాం, మీ అమ్మ వాళ్ళకంటే ఎవరికి వద్దు, ఇప్పుడు చెప్తే వాళ్ళ ఫోన్ చేసి వెళ్ళొద్దని అంటారు, మళ్ళీ నేను డ్రాప్ అయిపోతాను, కనీసం ఇక్కడ ఉన్న చర్చ్ మెంబర్స్ పాస్టర్ అనే వాళ్ళకు అయినా చెప్దాము అనేసి వాళ్ళైనా వస్తారు అనేసి అని అంటే, లేదు వద్దు, ఇప్పుడు మనం ఫోన్ చేస్తే అందరిని డిస్టర్బ్ చేసినట్టు అవుతుంది. డిస్టర్బ్ చేసినట్టు అంటే అది కాదు, వాళ్ళు ఫోన్ చేసి ఇంత దెబ్బలతో ఇలాంటి అవకాశాలు చాలా వస్తాయి, ఇప్పుడు వెళ్ళొద్దు అనేసి అందరు ఎవరైనా ఆ దెబ్బలతో చూస్తే వెళ్ళొద్దని చెప్తారు. మళ్ళీ ఇక్కడ రాజమండ్రి చాలా దూరం, హైదరాబాద్ టు రాజమండ్రి అంటే ఒక నైట్ అంతా ప్రయాణం చేయాలి. నేను ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయాను. వెళ్ళేసి ఒక హోటల్లో దిగేసి తెల్లవారి కాంపిటీషన్లో దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి అక్కడ సద్వినియోగం చేసుకొని అక్కడ సాంగ్ పాడడం జరిగింది. మార్నింగ్ 9 o'clock ఎంట్రీ అవుతే సెట్లోకి, ఈవినింగ్ 4:30కి నా సాంగ్ లాస్ట్లో వచ్చింది. నా సాంగ్ నేను వేసుకున్న షర్ట్ ఆ రోజు ఈ కట్లతో వెళ్తే బాగుండదు, చూసిన వాళ్ళకి బాగుండదు అనేసి నేను ఏం చేశాను, బ్యాండేడ్ కిట్స్ ఉంటాయి కదా, బ్యాండేడ్ కట్టుకొని వెళ్ళాను. ఫుల్ హ్యాండ్స్ వేసుకున్నాను. చాలాసేపు కూర్చునేసరికి హ్యాండ్ అంతా బరువుకుపోయి మోచే కట్టులోంచి బ్లడ్ అంతా బ్లీడ్ అవుతూ ఉంది. మళ్ళీ కర్చీఫ్తో అద్దె పెట్టుకొని అలాగే ఉంచాను. ఆరిపోయింది. మళ్ళీ కాసేపు అయినాక మళ్ళీ అలాగే బ్లీడ్ అవుతుంది, మళ్ళీ ఇదైపోతుంది. మధ్యలో బ్రేక్ ఇచ్చిన సమయంలో నా పక్కన ఉన్న ఒక బ్రదర్, సత్య బ్రదర్ అని బ్రదర్ది విజయవాడ అనుకుంటా, అన్న ఏమైందన్న, అసలు ఏంది బ్లడ్ వస్తుంది ఏమైందన్నా అని అంటే, ఏం లేదు బ్రదర్, వచ్చే ముందు మొన్న 11th రోజు ఇట్లా నాకు లారీ యాక్సిడెంట్ అయింది తమ్ముడు, ఇట్లా అంటే ఇంత గాయాలు పెట్టుకొని ఎందుకు వచ్చావు అన్నయ్య నువ్వు ఇక్కడికి, ఇప్పుడు కాకపోతే తర్వాతైనా దీంట్లో నువ్వు పాల్గొనొచ్చు కదా, ఎందుకు వచ్చావన్నా, ఇంత అసలు ఇంట్లో వాళ్ళు ఎట్లా ఒప్పుకున్నారు అది అనేసి అంటే, లేదు తమ్ముడు, దేవుడు నాకు పిలుపునిచ్చాడు, నేను అందుకని వచ్చాను. సాతాను జయించామని అనుకోవాలి మనము, సాతాను గడు గెలవడానికి లేదు, సాతాను కానీ గెలిచి వచ్చాను నేను ఇక్కడికి. వాడు ఎన్ని కుయుక్తులు ఇచ్చేసినా కానీ ఆగకుండా నేను ఇన్ని దెబ్బలైనా కానీ లెక్క చేయకుండా వచ్చాను తమ్ముడు నేను, ఎందుకంటే నాకు దేవుడు తోడు ఉన్నాడు కాబట్టి, దేవుడు నాతో ఉన్నాడని నమ్మి నేను వచ్చాను తమ్ముడు అని చెప్పాను. అనగానే ఆ బ్రదర్ నాకు అక్కడ మళ్ళీ ఆ బ్రదర్ డ్రెస్సింగ్ చేశాడు. పాపం డ్రెస్సింగ్ చేసి, అన్నయ్య మీరు ఇక్కడ ఉండండి అన్నయ్య, నేను వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడి నేను చెప్తా అంటే, లేదు తమ్ముడు
వస్తాను, నేను అక్కడే కూర్చుంటాను, నాది ఎప్పుడు వస్తుందో నేను ఎప్పుడు వచ్చి పాడతానని చెప్పాను. కానీ పాడే ముందు కూడా నాకు అసలు శక్తి సరిపోవట్లేదు. ఊపిరితిత్తులో బిగుసుకుపోయినట్టుగా అసలు అస్వస్థత గురవుతున్నాను. నాకు తెలుస్తుంది నేనేమో పాడలేనేమో, ఇక్కడ దాకా వచ్చాను, ఎట్లా దేవుడా నువ్వే సహాయం చేయమని అడుగుతున్నాను, పాడలేకపోతున్నాను అనిపిస్తుంది నాకు, అది తెలుస్తుంది. బట్ పాడాలి అని వెళ్ళాను. వాళ్ళు అడిగేసరిగా ఎక్కడి నుంచి వచ్చావు తమ్ముడు అంటే సో అండ్ సో అని చెప్పాను. చెప్పిన తర్వాత అసలు నాకు ఆ స్టేజ్ మీద పాట పాడాలని కూడా ఇష్టం లేదు. నాకు ముందుగా దేవుడు నా జీవితంలో చేసిన కార్యం ముందు అంతమందిలో నాకు చెప్పాలని నాకు చాలా ప్రేరేపణ కలిగింది. అందుకే జాన్ వెస్లీ అన్న పర్మిషన్ తీసుకొని, అన్నయ్య మీరు అనుమతిస్తే నా ఒక చిన్న సాక్ష్యం షేర్ చేసుకుంటాను అన్నయ్య అని చెప్పాను. అన్నయ్య చెప్పండి తమ్ముడు నాకు జరిగిన విషయం అంతా చెప్పాను. చెప్పిన తర్వాత అన్నయ్య వాళ్ళు, నీ కమిట్మెంట్ చాలా గొప్పది తమ్ముడు, దేవుడు నిన్ను ఇంకా రాబో దినాల్లో బహుగా హెచ్చించబోతున్నాడు, నువ్వు అంత దెబ్బలతో కూడా ప్రయాణం చేసి లెక్క చేయకుండా వచ్చావు, దేవుడు నిన్ను బ్లెస్ చేశాడు తమ్ముడు, నువ్వు రాబోయే దినాల్లో నిన్ను చాలా అంటే చాలా దేవుని కోసం నువ్వు వాడబడతావు, నీకు దేవుడు నీకు రీబర్త్ ఇచ్చాడు తమ్ముడు, నీ కమిట్మెంట్కి హ్యాట్స్ అప్ తమ్ముడు అని అన్న అక్కడ వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళు నన్ను బ్లెస్ చేయడం కానీ దేవుని మాటలు నాకు చెప్పి నన్ను ధైర్యపరిచాడు. నాకు ఇక సాంగ్ పాడుతూ కూడా ఏడ్చుకుంటూనే పాడేసాను. నాకు అసలు చాలా ఎమోషనల్ అయిపోయాను, అసలు పాట పాడేటప్పుడు కూడా చాలా ఎమోషనల్ అయ్యాను. సాంగ్ కంప్లీట్ పాడేసిన తర్వాత ఇక్కడ చెప్పారు, వాళ్ళు అప్రిషియేట్ చేశారు. సక్సెస్ఫుల్గా అక్కడ ప్రోగ్రామ్ అంతా ముగించుకొని ట్రోఫీ తీసుకొని మళ్ళీ రిటర్న్ హైదరాబాద్కి వచ్చేసాను. నాకు ఆ రోజు 11th రోజు జరిగిన ఆ యాక్సిడెంట్ని పట్టుకొని నేను అక్కడే ఉండిపోవడం వలన నేను నా లైఫ్లో నేను ఈ కాంపిటీషన్స్కి వెళ్ళేవాడిని కాదు. నేను సింగ్ ఫర్ జీసస్ కాంటెస్ట్లో పాల్గొన్నాను. ఈ ట్రోఫీ కూడా నేను అక్కడ అందుకోవడం జరిగింది. ఇంతకు మించి నాకేం కావాలి నా జీవితంలో? నాకు దీన్ని బట్టి చాలా సంతోషంగా ఉంది. అలాగే నా కొరకు, నా కుటుంబం కొరకు మరియు నా పాటల పరిచర్య కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము, దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము, ఇంకొంతకాలము ఆయుష్షు పెంచుము, నా బ్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము.